వివేకా కేసులో ఇద్దరికి బెయిలు, భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రికి, అటు పక్కన ఉదయ్ కుమార్, వీళ్ళిద్దరి బెయిల్కి సంబంధించి నిన్న కీలకమైన వాదోపవాదాలు పూర్తని తీర్పు రిజర్వ్ అయింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే భాస్కర్ రెడ్డి వీళ్ళు ప్రభావితం చేస్తారు, అజయ్ కల్లాం లాంటి వాడి స్టేట్మెంట్ మార్చాడు, అట్లాగే కృష్ణారెడ్డి మాకు వ్యతిరేకంగా కేసులు కూడా పెట్టారు, మా క్లయింట్లకు వ్యతిరేకంగా, సునీతకు వ్యతిరేకంగా, కాబట్టి ప్రభావితం చేసే శక్తి ఉంది, ఐఏఎస్లు ఐపీఎస్ని మార్చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది అన్నటువంటి వాదనని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అన్నటువంటి వాదనని అటు సునీత కానీ ఇటు సిబిఐ కానీ చేశారు. అదే సందర్భంలో అసలు ఈ సాక్ష్యాలే చెల్లుబాటు కావు అంటూ జగన్ తరపు అవినాష్ రెడ్డి తరపున వాదనలు వినిపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. హియర్సీ ఎవిడెన్స్, నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్అవుట్ ప్రామాణికమని, ఆ సంస్థ ధృవీకరణ ఇవ్వదని భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తరపు సీనియర్ టీ నిరంజన్ రెడ్డి కోర్టుకు చెప్పారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలని ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ కె లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మూడో ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు పిటిషన్లపై ఎలాంటి ఆరోపణలు లేవు, ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగుంది, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకోతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు, హత్య వెనక భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇస్తే గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశాడు. దస్తగిరి చెప్పిన విషయానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సిబిఐ ఇతర వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదంటూ వాదనలు వినిపించారు. కాబట్టి ఇది చెల్లదు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రధానంగా తీసుకొచ్చారు. ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు ఏం తీర్పిస్తుందన్న దాని మీద భవిష్యత్తు వివేకానంద రెడ్డి కేసు ఆధారపడింది.